చంద్రబాబు టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్ని దారులు ఏ విధంగా చేసినా ఫైనల్గా అటు కూటమి ఉన్నా ఏది ఉన్నా మొత్తం తన గ్రిప్లోకి తీసుకొచ్చుకుంటాడు. తను ఏది అనుకుంటే అదే చేస్తారు. తను అనుకునే బాటలోకి అందరిని తీసుకురాగల సత్తా కానీ రాజకీయ పరిణామాలు కానీ ఆ విధంగా చేయగలుగుతారు. అయితే చాలామందికి కూటమిలో భాగంగా టికెట్లు జనసేనకు కానీ బీజేపీకి కానీ వదులుకోవాల్సి వచ్చింది టీడీపీ. కొంతమంది బలమైన అభ్యర్థులు ఈ రెండు పార్టీలకి లేరు కాబట్టి ఆ బలమైన అభ్యర్థుల్ని ఆయా పార్టీలోకి పంపి ఆయా పార్టీల్లో టీడీపీ వ్యక్తులకే టికెట్లు వచ్చేలాగా చేయటంలో కూడా చంద్రబాబు ఆరితేరారని చెప్పుకోవాలి. 2024 ఎన్నికల ముందు తను ఎక్కడ పొత్తు పెట్టుకున్నా సరే తన మనుషుల్ని వేరే పార్టీల్లోకి పంపించి, ఇంతకుముందు బీజేపీతో ఉన్నారు కదా 2014లో, అప్పుడు కూటమిలో కూడా బీజేపీ ఉన్నా సరే దానికి రిలేటెడ్ నాయకులను కూడా టీడీపీ నుండి బీజేపీలో జాయిన్ చేసి అక్కడ టికెట్లు వచ్చేలాగా చేసుకుంటారు. అక్కడ గెలిచినా కూడా తనకి మద్దతుగా ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత జనసేన పార్టీ నుండి అటు గాజువాకలో భీమవరంలో రెండింటిలో నిలబడ్డారు. అయితే 2024 ఎన్నికల్లో కూడా భీమవరం నుండి కంటెస్ట్ చేయొచ్చు అనే ఉంటే అంటే చాలామంది అనుకున్నారు. దానికి తగ్గట్టు అక్కడ జన సైనికులు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ కానీ అందరూ అక్కడ ఫోకస్ చేసి కొన్ని కార్యక్రమాలు చేశారు. ఎంతో కొంత గ్రౌండ్ వర్క్ అయితే చేశారు. అనూహ్యంగా వచ్చేసరికి పొత్తులో భాగంగా అది పవన్ కళ్యాణ్కి ఇచ్చినా సరే అక్కడ టీడీపీ నుండి గట్టి అభ్యర్థిగా ఉన్న పులపర్తి ఆంజనేయులు జనసేనలో జాయిన్ చేసి అక్కడి నుండి భీమవరం సీటు తనకిప్పించి అక్కడి నుండి పవన్ కళ్యాణ్ భీమవరంలో కంటెస్ట్ చేయకుండా అక్కడ భీమవరం నుండి తీసుకెళ్ళి పిఠాపురంలో వేశారు. ఇప్పుడు ఏమైంది, పిఠాపురంలో వర్మకి టికెట్ ఇవ్వకుండా వర్మను కూడా సెట్ చేసి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయమని చేశారు. సో ఇప్పుడు భీమవరంలో పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తారనుకుంటే అనూహ్యంగా టీడీపీ ఇంతకుముందు ఉన్న అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి ఆంజనేయులు గారు జనసేనలో జాయిన్ అయిన తర్వాత తను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి నిలబడితే నేను పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తానన్నాడు. తీరా 2-3 రోజుల తర్వాత చూస్తే అదే టికెట్ని భీమవరం టికెట్ని ఆంజనేయులు గారికి ఇచ్చారు. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏమైతే అనేది ఎవరు చెప్పలేని, శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రులు ఉండరు. సో ఈ విధంగా భీమవరం సీటు కూడా ఇటు చంద్రబాబుకి కలిసి వచ్చేలాగా అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టీడీపీ అభ్యర్థి జనసేనలోకి వెళ్ళటం, జనసేన నుండి ఆ అభ్యర్థికి టికెట్ రావటం అనేది అందరూ షాక్కు గురి చేసింది.